ఆ పాపనిదివ్వండి. నర్మదా, నర్మదా, నర్మదా. మీ పాప పేరు నర్మదా. మీరు పేరు పెట్టి పిలవండి. నర్మదా, నర్మదా, నర్మదా. నర్మదా, రాజశేఖర్, మీ భార్య సావిత్రి మహర్జాతకురాలు. సావిత్రి కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతున్న కొద్దీ మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. నీ కీర్తి ప్రతిష్టలు ఉన్నత శిఖరాన్ని చేరుకుంటాయి. నీ జీవితాశయం నెరవేరే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈ రాష్ట్రానికి నువ్వు నాయకుడివవుతావు. చాలా పెద్ద ప్రమాదం సంభవించబోతోంది. అదేంటో చెప్తే ఈ ఇంట్లో వాళ్ళెవరూ సంతోషంగా ఉండలేరు. ఆ ప్రమాదం రాకుండా ఆపే శక్తి కూడా ఎవరికీ లేదు. నీకు పేరు పెట్టేశారా తల్లి? నీకు పేరు లేకపోతేనే బాగుంటుంది. ఎందుకో తెలుసా? కన్నా, బుజ్జి, బంగారు తల్లి, పొంగారు కొండ, చిట్టి తల్లి, ఇలా బోలెడని పేర్లతో నిన్ను పిలుచుకోవచ్చు. నీకు పేరు పెట్టేసినా సరే, నాకిష్టమైన పేరుతో నిన్ను పిలుస్తాను. నువ్వేమనుకోవద్దు. ఏంటమ్మా చిచ్చి? ఏంటి మీ మనవరాలతో అంత సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నావు? కబుర్లు కాదండి, నా బంగారు తల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టగానే మన దురదృష్టం అంతా అదృష్టంగా మారిపోయింది. ఇక సంతోషం కాక ఏముంటుంది చెప్పండి? మీ తాతయ్య గారు ఏమంటున్నారు చూడమ్మా. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మీ తాతయ్య గారు చెప్పు చెప్పు చెప్పు. వెళ్ళు వెళ్ళు. ముద్దు పెట్టమా ముద్దు. అరే, మీ తాతయ్య గారికి గిఫ్ట్ ఇచ్చేసావా? ఊహించని విధంగా అధికార పార్టీలో చీలిక రావడంతో మెజారిటీ ఎమ్మెల్యేలు రాజశేఖర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అధికార పార్టీలో అత్యధిక మంది రాజశేఖర్ పేరును ప్రపోజ్ చేస్తుండటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. త్వరగా రామయ్య, రామయ్య కూర్చో. మీరు మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ గారిని సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? రాజశేఖర్ నిజాయితీపరుడు. జనం కోసం, జనం మాట కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన వ్యక్తి. కాని స్వచ్ఛందంగా రాజశేఖర్ని అభిమానించి వచ్చేవాళ్లకన్నా ఏదో ఒకటి ఆశించేవాళ్లే వస్తారు. అలాంటి వాళ్ళ ఎత్తుగడలకి, ప్రలోభాలకి లొంగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తప్పకుండా. ఇది వాడి 25 ఏళ్ల కళ. ఆ కళ నిజమవుతున్న సమయంలో ఏ చిన్న పొరపాటు జరగకూడదు. టైం 12 దాటింది. ఏకాదశి గడియలు మొదలయ్యాయి. ఇంత మంచి టైంలో నాదొచ్చిన కోరిక సావిత్రి. ఈ టైంలోనా? మంచి టైం అని చెప్తున్నానుగా. సరే చెప్పండి.